మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. డాక్టర్ గారు, అత్తయ్య గారికి క్రిటికల్ గానే ఉంది. ఇప్పుడు ఇచ్చిన ఇంజెక్షన్ చాలా పవర్ఫుల్. 10 నిమిషాలు గడిస్తే గానీ మాకేం తెలీదు. నేనిచ్చిన మందులు కరెక్ట్ టైంకే ఇస్తున్నారా? ఏంట్రాదా, డాక్టర్ గారు అడుగుతుంటుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావు? సార్, నిన్న రాత్రి ఇవ్వాల్సిన మందులు ఇవ్వలేదు సార్. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నావు? ఈ రోజు ఉదయాన్నే పరగడుపుని ఇవ్వాల్సిన మందులన్నా ఇచ్చావా? నేనిచ్చిన నిద్ర మాత్రలకు ఇప్పుడే మెలకు వచ్చింది. ఇంకా మందులేవిస్తుంది, సమాధానం ఏం చెప్తుంది? తనిప్పుడే నిద్ర లేచొచ్చింది. ఇంక తను నానమ్మకి మందులు ఎక్కడి నుంచి ఇస్తుంది డాక్టర్? అదేంటి, మందులు సరైన టైంకి ఇవ్వకపోతే ఎంత ప్రమాదమో తెలీదా? చూడండి ఇప్పుడెంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిందో. మా నానమ్మ మీద తనకి ఏమాత్రం ప్రేమ బాధ్యతలు లేవు. అలా ఉన్నదే అయితే ఎందుకింత ఆలస్యంగా నిద్ర లేస్తుంది? అసలు మా నానమ్మ కోలుకోవడం ఈవిడికి అస్సలు ఇష్టం లేదు. అందుకే టైంకి మందులు ఇవ్వడం లేదు, సరిగ్గా చూసుకోవడం లేదు. ఎందుకు రాదా నానమ్మంటే నీకు అంత ద్వేషం? తను బాగున్నప్పుడు నిన్ను నువ్వు చెప్పే అబద్ధాలను నమ్మలేదనే కదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ నిర్లక్ష్యం వల్ల నానమ్మకి ఏం జరుగుతుందో అని నాకెంత భయంగా ఉందో తెలుసా? నిన్న రాత్రి మందులు ఇవ్వలేదు, ఈరోజు ఆలస్యంగా నిద్ర లేచిందా అన్నది ఎంత నిజమో, బామ్మగారి మీద ప్రేమ లేదు అన్నది అంత పచ్చి అబద్ధం. దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి ప్లీజ్. కళ్ళ ముందు ఎంత నిర్లక్ష్యంగా కనిపిస్తూ ఉంటే ఇంకా ఎందుకు వెనకేసుకు రావడం? అయినా నానమ్మకి ఏదైనా జరగరంది జరగాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి. ఈ బాటిల్ ఏంటి? దీన్ని నేను రాయలేదు కదా. పైగా ఇదేదో కషాయంలా ఉంది. మీరు రాయకుండా ఈ మెడిసిన్ అత్తయ్య గారి రూమ్లోకి ఎలా వచ్చింది డాక్టర్? అది నేనే హిమాలయాల నుంచి తెప్పించాను డాక్టర్. ఇలాంటి జబ్బులకి ఇది బాగా పనిచేస్తుందని చెప్తే నేనే తెప్పించాను. దీని గుణం కూడా కనిపించింది. నిన్న మేడం తన చేతిని బాగా కదిలించారు. ఏంటి, హిమాలయాల నుంచి తెప్పించారా?
మీకు మీరే కషాయాలు ట్రీట్మెంట్లు అంటూ చేసుకుంటే ఇక మేమెందుకు, మేము చదువుకున్న చదువులెందుకు? మీరే చేసుకోండి. చూడండి మేడం, మీ కషాయం వాడడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. లేదు డాక్టర్, నిన్న ఈ కషాయం తాగినప్పుడు మేడంలో చలనం వచ్చింది. నన్ను నమ్మండి డాక్టర్. ఇంకా ఎందుకు నటిస్తున్నావు రాధా? ఇంకా ఎందుకు ముసుగులో దాక్కోవాలని చూస్తున్నావు? డాక్టర్ గారు ఇంత క్లియర్ గా నువ్విచ్చిన కషాయం వల్లే నానమ్మకి ఇలా జరిగింది అని చెప్తూ ఉంటే ఇంకా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నానమ్మకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అయ్యో భగవంతుడా, నానమ్మకేమి కాకుండా చూడు తండ్రి. అది కాదు డాక్టర్. నోర్మై! ఇంకొక్క మాట మాట్లాడావంటే నాలుక చేరేస్తాను. నువ్వు చేసిన పనికి మళ్ళీ నిర్వాకం వల్ల అత్తయ్యగారి పరిస్థితి ఇలా అయ్యింది. నేను చూసుకుంటాను, బాగా చూసుకుంటాను అని చెప్పావు. చూసుకోవడం అంటే ఇదేనా? ఒక మనిషి ప్రాణం విలువ తెలిసిందనివి అయితే ఎంత బాధ్యతగా ఉండాలి. కానీ నువ్వు ప్రతి క్షణం నిర్లక్ష్యంగానే ఉంటున్నావు. అయినా నీ సొంత వైద్యం ఎందుకు? అసలు నీకు ఏం తెలుసని ఇంత పనిచేశావు? రోజు నువ్వు దిగజారుతున్న తీరు చూస్తుంటే నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. అత్తయ్య గారికి ఏమైనా జరగాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఎందుకు రాదా ఇలా చేశావు? డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడకుండా నువ్వు సొంతంగా కషాయం ఇవ్వడం ఏంటి? ఎంత నమ్మాను నిన్ను. నువ్విలా చేస్తావని నేను అనుకోలేదు రాదా. బాగా చూసుకుంటావనుకున్న నువ్వే ప్రాణాలు తీసేలా ఉన్నావు. నేను ఏదైతే జరగాలని అనుకున్నానో అది కరెక్ట్గా జరుగుతుంది. దీంతో ఇక ఈ రాధని ఎవ్వరూ కాపాడలేరు. సార్, మీరంతా బయట ఉండండి, నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఏం పర్లేదు కదా డాక్టర్, మా అమ్మకి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను సార్. తర్వాత అంతా దేవుడి దయ. మీరందరూ బయటకు వెళ్ళండి ప్లీజ్. ఏంటి ఇలా జరిగింది? ఎంతో నమ్మకంతో తెప్పించిన ఆయుర్వేద మందు ఎందుకెలా చేసింది? సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని చెప్పారు. పైగా నిన్న ఆ మందు వల్లే కదా బామ్మ చేయి కాస్త కదిలింది. ఇంతలోనే ఏం జరిగింది?